రీల్ సీన్ తలపించే రియల్ సీన్ యూపీలో జరిగింది. వరదల అతలాకుతలమవుతున్న రాష్ట్రంలో ఓ దంపతుల అనారోగ్యంతో బాధపడుతున్న నవజాత శిశువును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సాహసం చేశారు. పీకల్లోతు నిలిచి ఉన్న వరద నీటిలో తల్లిదండ్రులు తమ చిన్నారిని తీసుకువెళ్లారు. చోట బగాడా ప్రాంతానికి చెందిన దంపతులు తమ బిడ్డను ఆసుపత్రికి తరలించడానికి అవస్థలు పడిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్లోని అనేక నగరాలను వరదలు ముంచెత్తుతున్నాయి. వరద ప్రభావం వల్ల వారణాసి, ప్రయాగ్రాజ్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శిశువును వరద నీటిలో తీసుకెళ్లిన వీడియో వైరల్ గా మారడంతో ప్రతిపక్షాలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వరదలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి యోగి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డాయి. ధనవంతులుండే ప్రాంతాల్లో మాత్రమే రక్షణ చర్యలు తీసుకుంటారా? పేద ప్రజల దుస్థితి ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించాయి. యూపీ ప్రభుత్వంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రయాగ్రాజ్ అభివృద్ధికి 20,000 కోట్లు ఖర్చు చేసినట్లు యోగి ప్రభుత్వం చెప్పిందని, ఆ అభివృద్ధి ఇదేనా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.